మత గ్రంథాలన్నీ కూడా ఆయా దేవుళ్ళు దేవతల గురించి చెప్పబడినాయి. ఆ మత గ్రంథంలో చదువుతున్నప్పుడు, ఆ మత గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది ఒక దేవుడు గురించో, ఒక దైవం గురించో, ఒక దేవత గురించో రాయబడిన గ్రంథం. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎట్లా దేవుడో, ఆయనలో ఉన్న మహిమలేంటో, ఆయనలో ఉన్న శక్తి ఏంటో, ఆయన అందం ఏంటో, లేకపోతే ఆయనలో ఉన్న ఆయనకు సంబంధించిన గుణగణాలు, ఆ దేవుణ్ణి ఆ దేవతని వర్ణించే కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. కానీ బైబిల్ దేవుడు గురించి రాసిన పుస్తకం కాదు. ఈ బైబిల్ యెహోవా దేవుడు గురించి రాసింది కాదు. ఈ బైబిల్ యేసు ప్రభు గురించి రాసింది కాదు. ఈ బైబిల్ పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న ఏకదేవుడు గురించి రాసిన బుక్ కాదు. ఇది త్రియేక దేవుని ద్వారా రాయించబడిన పుస్తకం. ఆయన ప్రేరేపణ వల్ల మన చేతికి వచ్చింది. అంటే ఇది ఆయన గురించిన మాట కాదు, ఇది ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట. బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ గాడ్. బైబిల్లో దేవుడు ఉంటాడు. బైబిల్లో దేవుని యొక్క గుణగణాలు కనిపిస్తాయి. బైబిల్లో దేవుని యొక్క లక్షణాలు కనిపిస్తాయి. బైబిల్లో దేవుని గురించిన, ఆయన ఉనికిని గురించిన ఆధారాలు, ఆయనకు సంబంధించిన విషయాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఇది దేవుడు గురించిన పుస్తకం కాదు. దేవుని ద్వారా ప్రేరేపించబడి రాయించబడిన పుస్తకం. మానవుల గురించి దేవుడు మాట్లాడిన మాట బైబిల్. దేవుడు గురించి మాట్లాడిన మాట బైబిల్ కాదు. చాలామంది ముస్లిం సహోదరులు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడ చెప్పాడని. యేసు ప్రభు దేవుడని బైబిల్లో మనం జాగ్రత్తగా చదివితే ఉంటుంది. కానీ యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభు ఎలా దేవుడు, యేసు ప్రభు ఎందుకు దేవుడు, యేసు ప్రభువులో ఎన్ని శక్తులు ఉన్నాయి, వాటి గురించి రాసిన బైబిల్ పుస్తకం బైబిల్ కాదు. కాదు 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 మానవుల గురించి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుడు ప్రేరేపించి మనుషుల చేత ప్రవక్తల ద్వారా రాయించబడిన పుస్తకం బైబిల్. సో ఈ బైబిల్ మనం జాగ్రత్తగా చదివితే మనకి ఏమర్థం అవుతుంది అంటే, దేవుని దృష్టిలో నుంచి, దేవుని వ్యూలో నుంచి మానవుడి గురించి తెలుస్తుంది, మానవ సమాజం గురించి తెలుస్తుంది, ఈ సృష్టి గురించి, మనుషుల గురించి తెలుస్తుంది. మానవుల గురించి దేవుని యొక్క దృక్పథం, మానవుల గురించి దేవుని యొక్క ఆలోచన బైబిల్లో తెలుస్తుంది. దాంట్లో దేవుడు గురించిన విషయాలు మనకు కనిపిస్తాయి, కనిపించకుండా ఉండవు. కానీ ఎసెన్షియల్గా బైబిల్ దేవుడేంటి, ఆయన అట్లా దేవుడు, ఆయన ఇది చూపించడానికి కాదు. ఈ లోకం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఇట్లా ఎందుకున్నాం, మనం ఈ కష్టాలు ఎందుకు పడుతున్నాం, మనం ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాం, మన పరిస్థితుల్ని, మన స్థితిగతుల్ని దేవుడు ఆయన జ్ఞానంతో వివేచించి వాటికి కావాల్సిన సొల్యూషన్ని తన ప్రవక్తల్ని ప్రేరేపించి వాళ్ళతో రాయించిన గ్రంథం బైబిల్. బైబిలు మన కొరకు దేవుడు మాట్లాడిన మాట. బైబిల్ మన కొరకు దేవుడు మాట్లాడిన మాట. ఈ డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి బైబిల్ చదివేటప్పుడు. ఈ డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి బైబిల్ చదువుతున్నప్పుడు దేవునిలో ఉన్న గుణగణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రతి గుణగణం కూడా మన పరిస్థితుల్లో, మనకున్న కష్టాన్నో, మనకున్న ప్రమాదాన్నో, మనకున్న స్థితిగతులను అడ్రస్ చేసి దాన్ని బాగు చేసి దేవునితో పాటు సదాకాలం జీవించడానికి ఉపయోగపడే గుణగణాలు కనిపిస్తాయి. మనకు రక్షణకు అవసరమైన గుణగణాలు కనిపిస్తాయి, మన భద్రతకు అవసరమైన గుణగణాలు కనిపిస్తాయి. మానవుడి యొక్క రక్షణ, మానవుడి యొక్క సమాధానకరమైన జీవితానికి వేరుగా మళ్ళీ ఇంకా దేవుడి గురించి మనకు బైబిల్ ఏం తెలియదు. ఆయన అనంతుడు. తెలుసుకోవడానికి మానవ జ్ఞానం చాలదు, అదంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టలా. ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న పుస్తకం కాదు బైబిల్. నశించిపోతున్న మానవుల యొక్క పరిస్థితి గురించి ఆయన మాట్లాడిన మాట బైబిల్.
ఆయనలో మానవుడి యొక్క రక్షణకి, మానవుడి యొక్క నిత్య జీవానికి ఆయనలో ఏ గుణగణాలు మానవుడికి అవసరమవుతాయో, ఏ గుణగణాలు బట్టి మానవుడు బ్రతుకుతాడో, జీవిస్తాడో, వాటిలన్నిటిని దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. బైబిల్